ఎలాంటి పలుకుబడి ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా కోచింగ్ లేకుండా స్వయం కృషితో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ పరీక్షలో ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్ సీటు సాధించిన ఆదివాసీ విద్యార్థికి విశాఖలో సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ కొండంత అండగా నిలిచింది. ఆ విద్యార్థికి సకాలంలో అడ్మిషన్ ఫీజు అందించి విశేషంగా ఆదుకున్నారా సంస్థ నిర్వాహకులు. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగుపుట్టు మండలం గుండ్రమెట్ట గ్రామానికి చెందిన మట్టం జగన్నాథం చిన్నమ్మి దంపతులకు నరసింహమూర్తి 4వ సంతానం. నరసింహమూర్తి చిన్నప్పుడే తండ్రి చనిపోయారు. దీంతో వ్యవసాయ కూలీగానే తల్లి చిన్నమ్మి కుటుంబాన్ని అష్టకష్టాలతో నెట్టుకొస్తోంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలోనే ఆగిపోయిన చదువుని నరసింహమూర్తి ఓపెన్ 10th పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలన్న కోరికతో ఇంటర్మీడియట్ ముంచింగుపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ తెలుగు మీడియం చదివి విజయం సాధించాడు. యూట్యూబ్ వేదికలో క్లాసెస్ వింటూ 3 సంవత్సరాల పాటు ఎటువంటి కోచింగ్ లేకుండా పట్టుదలతో చదివి నీట్ ఎంట్రన్స్ లో మంచి ర్యాంకు సాధించాడు. ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు రావడంతో తన కష్టం ఫలించినా ఆ కళాశాలలో ఫీజు కట్టడానికి ఆర్థిక స్తోమత అడ్డొచ్చింది. దీంతో తనను ఆదుకునే దాతల కోసం నరసింహమూర్తి నానాయాతన పడ్డాడు. వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవ్వడంతో నరసింహమూర్తికి వచ్చిన కష్టంపై సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి స్పందించారు. ఆమె ట్రస్ట్ సభ్యులకు, అఖిల భారత శరీర అవయవదాతల సంఘ సభ్యులకు తెలియజేశారు. దీంతో సభ్యులు విశేషంగా స్పందించారు. అఖిల భారత శరీర అవయవదాతల సంఘ కన్వీనర్ సోమేష్ కుమార్ తో పాటు ట్రస్ట్ సభ్యులు కె సుమిత్ర, డాక్టర్ ఇందిర, కె కన్యాకుమారి చేతుల మీదుగా నరసింహమూర్తికి గూడూరు సీతామహాలక్ష్మి 87,000 రూపాయల చెక్కు అందజేశారు. నరసింహమూర్తిని అభినందించారు. ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో చేర్పించారు. ఈ విద్యార్థి మెడిసిన్ పూర్తి చేయడానికి తాము అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. దీంతో నరసింహమూర్తి ఎంతో ఆనందించాడు. తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి నీట్ పరీక్షలో రాణించిన నరసింహమూర్తి గిరిజన బిడ్డలెందరికో ఆదర్శం కావాలని డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి ఆకాంక్షించారు. ఈ విద్యార్థికి ఆర్థిక సహాయం అందించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.